దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకొని ఆ తర్వాత కొన్ని సంగతులు లేఖనాల్లో నుంచి మనం ధ్యానం చేద్దాం. రాజగు బెల్షస్సరు తన యదుపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము తాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేము ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉండగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగిరి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ వాక్యం దగ్గరికి వచ్చాం, మీరు మాతో మాట్లాడండి. మాకు ఏది అవసరమో అది నేర్పించండి. వాక్యమైన దేవుడవు, మమ్మను బాగు చేసే దేవుడవు, నీ వాక్యపు తలంపులు మాకు ఇచ్చి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్ బాబు, పైలైట్లు కూడా ఆపే. దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే, ఇక్కడ రాజగు బెల్షస్సరు కనిపిస్తున్నాడు. రాజగు బెల్షస్సరు విందు చేయించాడంట. చాలా సంగతులు మనకు తెలుసు. విందులు చేయించిన రాజులను చాలామందిని చూసాం. విందులు చేసే రాజులు విందులు చేస్తున్నారు. ఆ విందులు చేసే రాజులు వాళ్ళు విందులు చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ తాగుతున్నారు. ఈ రోజున సమస్య ఏంటంటే, భోజనం చేయండిరా బాబు అంటే భోజనం చేస్తారు, కానీ భోజనానికి ముందు ఒకసారి అలాగే వెళ్ళి వస్తూ ఉంటారు. మరి ఎక్కడికి వెళ్ళి వస్తారో ఏంటో అర్థం కాదు. రాజగు బెల్షస్సరుకి విందు చేయాలనిపించింది. విందు చేయాలనుకున్నప్పుడు ఏం చేశాడంటే, 1000 మందిని పిలిచి విందు చేశాడు. ఎంతమందిని పిలిచి? 1000 మంది. అదొక సరదా కొంతమందికి. ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, ఆయన అహష్వేరోషు ఏం చేశాడు, 126 సంస్థానాల్లో ఉండి వాళ్ళందరిని పిలిచి విందు చేశాడు. ఈ విందు చేసినప్పుడు ద్రాక్షరసం తాగుతున్నారు. అది వాళ్ళకి అలవాటు, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే రాజులకు ఉండేటువంటి ఒక దురలవాటు. అది తాగుతున్నారు. తాగుతూ ఉన్నప్పటికీ ఆటోమేటిక్గా వీడి మనసు చెలించింది, మతి చెలించింది కదా. తాగేవాడికి ఏమవుద్ది? మతిపోద్ది. తాగేవాడికి మతిపోద్ది అంటే ఎప్పుడు లివర్ పోద్ది అంటారు, కానీ లివర్ కంటే ముందు మతిపోద్ది. వీడు తాగేవాడికి ఆల్రెడీ ఏ పాత్రలోనో తాగుతున్నాడు. వీడు ఆల్రెడీ తాగుతూ ఈ లోపల ఏమనిపించిందంటే, అరే అలా కాదు, బంగారు పాత్రలు ఉన్నాయి కదా, ఎక్కడయ్యి? నా తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయం నుంచి తెచ్చుకొచ్చిన పాత్రలు ఉన్నాయి కదా, ఆ పాత్రలు పట్టిరండి అన్నాడు. తాగే పాత్రలు మంచి పనికిరావా? బంగారు పాత్రలో తాగాల. ఈ మధ్య కూడా చాలామందికి విపరీతమైన ధోరణ పెరిగిపోతుంది. వెండి గిన్నెలో తినాలా. ఆకేసి పెట్టేవారమ్మా, అట్టాకులు కాదు, తామరాకులు కోసి పెట్టేవారు. తామరాకులు కోసి అన్నం పెట్టేవారు. జాగ్రత్త. మనకి విపరీత ధోరణలకు వెళ్ళిపోయి వెండి గిన్నెల్లో తినాలి, వెండి స్పూనులతో తినాలి. తాగేదేదో తాగుతున్నాడు వాడు, ఈ లోపల బంగారు గిన్నెలు కావాలా, అది కూడా మళ్ళీ
మందిరానికి సంబంధించినవి కావాలా? ఆలోచన చేయండి. వాడు తాగుతున్నాడు, తాగడం మాత్రమే కాదు, దైవ సంబంధమైన ఉపకరణాలని పాడు చేశాడు. అది నువ్వు పాడైతే పాడయ్యావు. దేవుని మందిరం జోలికి వచ్చావా, ఆ రాత్రే మటాష్ అయిపోయాడు. ఆ రాత్రే ఇంకో రోజు అవకాశం కూడా లేదు. బైబిల్లో ఆఖరి వచనం మీరు చదివితే 5వ అధ్యాయము 30వ వచనం చదివితే ఆ రాత్రే అని వ్రాయబడింది. ఆ రాత్రే అంటే దేవుని యొక్క సన్నిధి మీద లేక దేవుని యొక్క సంఘము మీద మనము నష్టం కలిగిస్తే, సంఘానికి నష్టం కలిగిస్తే ఇక దేవుడు అవకాశం మనకి ఇవ్వడం. నీకు నువ్వు నష్టం కలిగించుకుంటే కలిగించుకో, కానీ దేవుని సన్నిధికి, దేవుని యొక్క పవిత్రతకు మనము భంగం కలిగించకూడదు. మనం ఏం చేయాలి తెలుసండి? దేవుని మందిరాన్ని ఎంత గౌరవిస్తే అంత ఆశీర్వదించబడతాం. ఒక వచనం చూపిస్తాను. లేవియాకాండం 26వ అధ్యాయం. లేవియాకాండం 26వ అధ్యాయం 2వ వచనం చూడండి. లేవియాకాండం 26వ అధ్యాయం 2వ వచనం ఏమన్నాడు? నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించవలను. తర్వాత ఏమన్నాడు? నా పరిశుద్ధ మందిరమును సన్మానించవలను. వింటున్నారా? మనం ఏం చేయాలంట? పరిశుద్ధ మందిరాన్ని సన్మానించాలట. ఏలీ కుమారులు ఏం చేశారు? పరిశుద్ధ మందిరాన్ని పాడు చేశారు. ఉన్నారా? పోయారా? పోయారు. నేనేదో చేస్తున్నాను కదా, నేను చేసేది సేవే, నేను చేసేటటువంటి పరిచర్యే అని అనుకోవచ్చు. కానీ మందిరాన్ని మనం ఏం చేయాలంటే చెప్పాడు, నా మందిరమును సన్మానించాలి. సన్మానించాలని సాలువ కప్పాలా? ఈ మధ్య సన్మానం అంటే అదే కదా. నీ తల్లిని తండ్రిని అంటే ఏంటి? సాలువ కప్పమనా అని కాదు, వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని వారికి ఇవ్వమని. అది సన్మానించడం అంటే. రిటైర్ అయిపోయినప్పుడు ఓ దండ, లేదంటే పెళ్లి రోజున ఒక దండ, ఇది కాదు. మనము దేవుని మందిరాన్ని సన్మానించాలి. నేనంటాను, మనము దేవుని మందిరాన్ని ఎంత సన్మానిస్తే దేవుడు మనల్ని అంత సన్మానిస్తాడు. నేను మొన్న చెప్పాను, మరలా చెప్తున్నాను. ఒక చాలా గొప్ప వ్యక్తుల జీవితాలలో దేవుని మందిరాన్ని వారు సన్మానించారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. సంఖ్యాకాండం 20 అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు. కాబట్టి ఆయన మందిరాన్ని సన్మానించాలి, ఆయన పరిశుద్ధతను సన్మానించాలి. హీజ్ హోలీ 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 కదండి. ఆయన ఎవరు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్పాడు, పరిశుద్ధుడు 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 అని. పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంటే కొత్త నిబంధన చెప్పినా పాత నిబంధన చెప్పినా ఆయన ఎవరు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. చదువుతారా 2 మాటలను? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 కదా. ఆయన ఎవరు? ప్రకటన గ్రంథానికి రండి, 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కలను లోపట కన్నులతో నిండి ఉండెను. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండను. వింటారా? పాత నిబంధన గ్రంథంలో చెప్పిన ఆయన ఎవరు? ముమ్మాటికి పరిశుద్ధుడు. క్రొత్త నిబంధన గ్రంథం చెప్పినా ఆయన ఎవరు? కాబట్టి ఆయన పరిశుద్ధతను మనం ఏం చేయాలి? సన్మానించాలి. అంతే. ఆయన మందిరాన్ని సన్మానించాలి. 2 ఆయన పరిశుద్ధతను సన్మానించాలి. అందుకనే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు.
నాకు బాధ ఎక్కడ కలుగుతుందంటే, జోకులేసి స్తోత్రం చెప్పరా అంటారు. జోకులేసి, ఏంటి జోకులేసి అందరిని వచ్చినోడిని నవ్వించేసి, ఏంట్రా అలా ఉన్నావు నువ్వా, ఇలా ఉన్నావు నువ్వా అని అనడం, స్తోత్రం చెప్పరా అంటే ఏంటి, ఏం చేశారు వీళ్ళు ఎంతకనే? దేవుని నామాన్ని సన్మానించినట్ట అవమానించినట్ట. కానీ మనకేంటంటే భలేగేస్తున్నారులే జోకులు అని మనం అనుకున్నాం. మనం దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఆ పాపం మనకు కూడా చుట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. దేవుని నామం ఎటువంటిది? పరిశుద్ధమైనది. ఆయన సన్నిధిని సన్మానించాలి, ఆయన పరిశుద్ధతను సన్మానించాలి. అంత మాత్రమే కాదు, మరొక్క వచన భాగాన్ని మీకు జ్ఞాపకానికి తెస్తాను. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథము 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను అండర్లైన్ చేసుకోండి. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు. వాళ్ళకి ఏముండదు? భయం ఉండదు. భక్తిహీనుడు కదా, వాడికి భయం ఏంటి? గనుక వారికి క్షేమము కలుగదు. వారు నీడ వంటివి దీర్ఘాయువును పొందుదురని నేను ఎరుగుదును అని 12వ వచనంలో ఏం చెప్పాడు? పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను, అండర్లైన్ చేయాలి అక్కడి నుంచి మీరు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురు. దేనికి భయపడాలి? ఆయన సన్నిధికి భయపడాలి. మన ప్రయాణాలు ఏ రోజు పెట్టుకుంటాం? ఆదివారం. దేనికి భయపడినట్టు? మీరు ఏదో అనుకోకండి, ఆదివారం వస్తే నాకేదో కలిసి వస్తుందని అనుకోకండి. నాకు అసలు ఎట్టి పరిస్థితులు అవసరం లేదు. నా బతుకు కోసం నేను రావాలి ఆదివారం. నా ఆత్మీయత కొరకు నేను రావాలి, మీ ఆత్మీయత కొరకు మీరు రావాలి. ఎందుకో తెలుసా? నా ఆత్మ నరకంలో పడితే నువ్వు తప్పించలేవు, నీ ఆత్మ నరకంలో పడితే నేను తప్పించలేను. ఎవరి ఆత్మ కొరకు వారు ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? దేవుని సన్నిధికి భయపడువారు ఎలా ఉంటారు? క్షేమంగా ఉంటారు. క్షేమంగా ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పండి, బెల్షస్సర్ క్షేమంగా ఉన్నాడా? చెప్పండి, బెల్షస్సర్ క్షేమంగా ఉన్నాడా? బెల్షస్సర్కి ఏమైందో తెలుసండి? 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం. అందుకు రాజుకు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై ఏమైందంట? ముఖం వికారమైపోయిందంట. ఆముదం తాగినట్టు అయిపోయిందాడు ముఖం వికారంగా అయిపోయింది. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధికి వాడు భయపడలేదు, దేవుని సన్నిధిని సన్మానించలేదు, దేవుని సన్నిధిని గౌరవించలేదు. భక్తుడు ఒక మాట అంటాడు, 119వ కీర్తన 119వ కీర్తన 120. నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది కదండి. భక్తుడు ఏమంటున్నాడు? నీ భయము వలన నా శరీరం వణుకుచున్నది. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. ఒకసారి చిన్నపిల్లలు ఉన్నవారు కొంచెం ఎత్తుకొని బయటికి తీసుకెళ్తే, ఇక్కడ నాకు నడుస్తుంది లేదా నాకు ఆగిపోద్ది. జస్ట్ తీసుకెళ్ళి మీరు అటు ఇటు ఒక 2 అడుగులు ఎత్తే మీకు ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. వినండి, ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది.
అందుకనే చెప్పాడు కదా, ఎవడు నా సన్నిధిని వణుకుచుండునో, ఎవడు నా సన్నిధిని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. కాబట్టి మనం దేవుని సన్నిధికి ఏం చేయాలి? భయపడాలి. ఏమండి, ఎవరో పెద్దలకో సేవకులకో భయపడడం కాదు, దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి, దేవుని సన్నిధికి భయపడాలి. భయపడే వారికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు, అంతే కదా. నీ సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉంటారు. ఇక్కడ వీడికి వికారం, ముఖం వికారం, కాళ్ళు చేతులు వదిలిపోని అంట. ఏమండి, అంత మాత్రమే కాదు, అతని యొక్క పరిస్థితి అంతా కూడా గంభీరంగా మారిపోయింది. భయాక్రాంతుడైపోయాడు కదా, భయాక్రాంతుడైపోయాడు. అంత మాత్రమే కాదు, అతని యొక్క జీవితము అంతటితో ముగిసిపోయింది. అంతటితో ఏమైంది? ముగిసిపోయింది. రైట్, రండి 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. ఇప్పుడు ఇంతకీ వీడికి ఏ భయం లేదు? దేవుని భయం కానీ దేవుని సన్నిధి భయం కానీ లేదు. నెంబర్ 1. రెండోది ఏంటంటే తాగుడు. రెండోది ఏంటి? త్రాగుడు. త్రాగుడు ఎవరు తాగినా సరే ఫస్ట్ నీకు నువ్వు నష్టపోతున్నావు, రేపొద్దున రెండవది నీ కుటుంబాన్ని నష్టపరుస్తున్నావు. లేఖనం ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం, ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చెయ్యును. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం, ద్రాక్షరసము వెక్కిరింతల పాలు అంటే ఏంటి? జనాలందరూ నిన్ను చూసి ఎక్కిరిస్తారు. నువ్వు తాగావు, బాగానే ఉందిలే, నువ్వు తాగావు, నీ ఇష్టం వచ్చినట్టు తాగుతున్నావు, కానీ నిన్ను చూసి జనాలు ఏం చేస్తున్నారు తెలుసా? ఎక్కిరిస్తున్నారు. తాగడం గౌరవం అనుకుంటున్నావు, నువ్వు తాగడం గౌరవం అనుకుని తాగుతున్నావు, కానీ తాగుతున్నావని ఒరే వీడు తాగుబోతాడు రా అని చెప్పి జనాలు ఏం చేస్తున్నారు? నిన్ను వెక్కిరిస్తున్నారు. నీ భార్య వెక్కిరిస్తుంది, నీ పిల్లలు వెక్కిరిస్తారు, నీ చుట్టుపక్కల వాళ్ళు వెక్కిరిస్తారు. ఆడు తాగుబోతుండే. ద్రాక్షరసం ఏం చేస్తుంది? వెక్కిరింతల పాలు చేస్తుంది. మద్యం ఏం చేస్తుంది? ఇంటికి వచ్చి దాన్ని తన్నేసి దీన్ని తన్నేసి, అంతేనా? తాగిన తర్వాత వచ్చేది ఇంక వీడికి తిమ్మిరి దిగేదాకా తంతూనే ఉంటాడు అందరినీ, అన్నిటిని. ఆడు భార్య తంతాడు, పిల్లల్ని తంతాడు, ఆ డేక్షన్ తంతాడు, మోటార్ సైకిల్ తంతాడు, ఏమంటారు అన్నిటిని తనడమే. చివరికి పొద్దునకి తెలుస్తుంది నొప్పులు బాధలు అన్నీని. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 57వ వచనం. మత్తిల్ల చేసేదను చిరకాల నిద్ర. మత్తు చివరికి దేన్ని తీసుకెళ్తుంది? చిరకాల నిద్ర, శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతాడు మత్తోడు. మత్తు శాశ్వత నిద్రలోకి నడిపిస్తుంది. మత్తు అనేది ఒక వ్యక్తిని ఎక్కడికి నడిపిస్తుంది? శాశ్వతమైన నిద్రకి. నహూము గ్రంథానికి రండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం. కొంతమంది సిగరెట్ తాగుతా అదో పెద్ద ఫ్యాషన్గా చూపిస్తారు, కొంతమంది మందు తాగుతా అదొక ఫ్యాషను. మళ్ళీ ఇది ఫోటోలు పెట్టుకోవడం, ఎక్కడ ఇన్స్టాగ్రాముల్లోనూ ఫేస్బుక్లోనూ ఫోటోలు పెట్టుకోవడం, ఇది తాగుతున్నట్టు. 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. ముండ్ల కంపవలే ద్రాక్షరసము త్రాగి, ద్రాక్షరసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలే. ఇప్పుడు చెప్పండి, ద్రాక్షరసం తాగి 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 చివరికి ఏమైపోతాడు వీడు? చూసారా? వాక్యం చెప్పలేదా? ఒక ఆయన నాకు తెలుసు, మీకు అందరికీ తెలుసు. ఆయనకి చాలా పొలం ఉండేది. ద్రాక్షరసానికి బానిసయ్యి ఇప్పుడు చేపలు పట్టుకోవడానికి పరిమితం అయిపోయాడు. రోడ్డు మీద అవతల నుంచి అవతలకి గోపాలపురం సిద్ధాంతం నుంచి గోపాలపురం తిరుగుతూ ఉంటాడు. చాలా గొప్పవాడు, నేను కాదంటలేదు. చాలా
ఆధిపత్యం కలిగిన వాడు, లేదంటే పొలం కలిగిన వాడు, బలం కలిగిన వాడు, కుమారులు కలిగిన వాడు, సంపద కలిగిన వాడు. ఇప్పుడు ఇలా ఎండిపోయి ఎవడ చిన్న చిన్న పెద్ద పరుగులు పట్టుకుంటా ఇక అదే జీవనం. ఏమైంది ఇప్పుడు మా జీవితం? ఎండిపోయింది, ఎండిపోయింది. తాగేవాళ్ళారా, మీకు అందరికి ఇదే చెప్పడం. నిన్ను చూసి జనాలు వెక్కిరిస్తున్నారని తెలుసుకోక తాగుతున్నావు. తాగడం ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఎండిపోయి కాలిపోతారని వాక్యం చెప్తుంది. కాబట్టి వాడి జీవితం ఎండిపోయి కాలిపోలేదా? ఏమండి, బెల్షస్సర్ జీవితం ఎండిపోలేదా, కాలిపోలేదా? ఆ రాత్రే పోయాడు. జాగ్రత్త. కాబట్టి ద్రాక్షరసం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు ద్రాక్షరసం తాగుతున్నాడు. నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను సమయాన్ని బట్టి. ఈ లోపల మానవుని యొక్క హస్తం వంటి హస్తం ఒకటి వచ్చింది. మానవుని హస్తం వంటి హస్తం ఒకటి వచ్చింది. గోడ మీద రాస్తుంది ఏమనంటే మెనే మెనే టేకేల్ ఓ ఫార్సిన్ అని రాసింది. ఆ భావం ఏంటో వీడికి తెలియదు కాబట్టి ఇది ఏదైనా దేవుని భాష అయి ఉంటుంది, లేకపోతే నాకు తెలియని భాష ఏదైనా ఉంటుంది అని చెప్పి అందరినీ పోగు చేశాడు. రండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం ఏమన్నాడు? కావున ఆయన ఎదుట నుండి ఒక అరచేయి వచ్చి ఈ వ్రాత వ్రాసినది ఏమనగా మెనే మెనేల్ టేకేల్ ఉఫార్సిన్. ఈ భావం చెప్పమని 7వ వచనం రాజు గారడి విద్య గల వారిని, కల్దీయులను, జ్యోతిష్యులను పిలవనంపుడి ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనను, ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదారంగు వస్త్రములు కట్టుకుని తన మెడకు సువర్ణమైన కంఠభూషణము ధరించిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. 8వ వచనం రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటయైనను దాని భావము తెలియజెప్పుటయైనను వారి వల్ల. రాజుగారు ఏం చేశాడంటే అందరినీ పోగేశాడు. జ్ఞానులైన వారు అందరినీ పోగు చేశారు. జ్ఞానులందరూ వచ్చారు, వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు రాజుగారి తల్లి లైన్లోకి వచ్చింది. రాజుగారి తల్లి లైన్లోకి వచ్చింది. ఎందుకంటే రాజుగారి తల్లికి తెలుసు. ఎందుకంటే ఈ రాజుగారి తండ్రికి ఒక కళ వచ్చినప్పుడు ఆ కళని భావాన్ని చెప్పినటువంటి దానియేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడని తల్లికి తెలుసు. తండ్రి లేడు కానీ తల్లి ఉంది. ఈ తల్లి ఏం చెప్పిందంటే, నాయన ఏంటి అందరిని పిలిచావా, వాళ్ళ వల్ల కాలేదా? అయితే నీకు ఒక సంగతి చెప్పనా, మన దేశంలో ఒక దేవతల ఆత్మ కలిగిన వాడు ఉన్నాడు, అతన్ని పిలువు అని చెప్పి తల్లి లైన్లోకి వచ్చింది. తల్లి లైన్లోకి వచ్చి 10వ వచనం రాజునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహమునకు వచ్చి ఇట్లనను, రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనసు నిబ్బరముగా ఉండడము, నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడయుండుట నీ తండ్రి కొనుగొను గనుక నీ తండ్రిను రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గలవారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతనిని నియమించను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయుటకును మర్మములు తెలియజేయుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలియగలవాడై కనబడను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపము, అతడు దీని భావమును నీకు. అరే, ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఇచ్చాడు ఈయనకి ఉద్యోగం. ఎవరికి? దానియేలుకి. ఈడొచ్చి ఉద్యోగం పీకేశాడు అంటే ఈడు కొత్త క్యాబినెట్ అనమాట. అర్థమవుతుందా? కొత్త క్యాబినెట్. పాత క్యాబినెట్ అంతా పోయింది. పాత క్యాబినెట్లో ఉన్నటువంటి దానియేలు పోయాడు. ఇప్పుడు కొత్త క్యాబినెట్. ఈ కొత్త క్యాబినెట్ అంతటికీ కూడా జ్ఞానం లేదు ఇక్కడ. ఈ క్యాబినెట్ ఏం చేసిందంటే జ్ఞానం చెప్పలేకపోతుంది. అందుకని ఓల్డ్ క్యాబినెట్లో ఒకడు ఉన్నాడు రా, మంచి క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు, తీసుకురమ్మన్నాడు. ఎవరో? దానియేలు.
దానియేలుని పిలువయ్యా, అతడు నీకు భావం చెప్తాడు అంది. ఎందుకంటే దేవుని పిల్లలకు మాత్రమే దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి, కొలసీ పత్రికలో చెప్పాడు కదా. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, మిగిలిన వారికి ఎందుకు అందలేదు అంటే కీర్తన గ్రంథం 10వ కీర్తన 5వ వచనం, కీర్తన 10వ కీర్తన 5వ చరణంలో మిగిలిన వారికి ఎందుకు గమనించలేదు, దొరకలేదంటే వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు, నీ న్యాయ విధులు ఉత్తమమైనవై వారి దృష్టికి అందకుండును. ఈ రోజున దైవ గ్రంథం మీద కానీ యేసు ప్రభు వారి మీద కానీ బురద జల్లే జనాలు ఉన్నారే, వాళ్ళకి అందట్లేదు ఈ జ్ఞానము, ఈ దైవ జ్ఞానము, ఈ మహోన్నతమైన ఈ పరిశుద్ధ జ్ఞానము వారి దృష్టికి అందట్లేదు కాబట్టి వాడు అంతవరకు ఆలోచిస్తున్నాడు. 3 మేకుల వరకే ఆలోచిస్తున్నాడు, పీక్కోలేడు అంటాడు కదా. అర్థమైందా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరలా చదువుతున్నాను చూడండి, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తిస్తారు, నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వాడికి ఆ జ్ఞానం అందక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మనం వాడితో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాల్సిన అవసరం మనకేముంది? పిచ్చోడితో మనం వాగాకర్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఒక మతి స్థిమితం లేనివాడు మాట్లాడుకుంటా పోతాడు. ఆడు పక్కన కూర్చుని మీరు మాట్లాడతారా? ఏమండే ఎందుకు మాట్లాడతారు? ఎందుకు మాట్లాడం మనం? ఆడు పిచ్చోడు, ఆడు మానసికమైనటు వైకల్యం కలిగిన వాడు, వాడితోడు మనకేంటి? వాడికి అందట్లేదు. ఏది అందట్లేదు? దైవజ్ఞానం. దైవజ్ఞానం అందిన రోజున సౌలులా మారిపోతాడు వాడు. సౌలు పౌలుగా మారిపోయాడే దైవజ్ఞానం అందిన రోజున, అలాగే మారిపోతాడు వాడు. అంతవరకు దైవజ్ఞానం అందేదాకా పిచ్చి పిచ్చిగానే వాగుతాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఆ దైవజ్ఞానం అతనికి అర్థం అవ్వడానికి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి వారికి దైవజ్ఞానం లేదు. కాబట్టి మనకేమో క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన మన దగ్గర ఉంది. అర్థమైందా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం భక్తుడు ఏం చెప్తున్నాడు చూడండి. పౌలు గారు, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. కదండి, విన్నారా? క్రీస్తును గూర్చిన జ్ఞానం ఎటువంటిది? సువాసన. క్రీస్తును గూర్చిన జ్ఞానము సువాసన. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనబరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి. ఇప్పుడు దానియేలును ఎలా ఊరేగించాడు దేవుడు? విజయోత్సవంతో ఊరేగించాడు. కారణం ఏంటంటే క్రీస్తు యొక్క సువాసన. మరొక చోట అంటాడు, మేము కిందనే 16వ వచనం చూడండి, నశించు వారికి మరణార్థమైన వాసనగాను రక్షింపబడి వారికి జీవార్థమైన వాసనగాను. వినాలి. దీనికి అర్థం ఏంటో తెలుసా? 2 వాసనలుగా ఉన్నాం మేము అంటున్నాడు. ఎలాగా? నశించు వారికి మరణార్థమైన వాసనగాను, రక్షింపబడి వారికి. ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ఉదాహరణ వింటే మీకు అర్థం అవుద్ది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక సైన్యం యుద్ధానికి వెళ్ళింది. జాగ్రత్తగా వినాలి. ఒక సైన్యం యుద్ధానికి వెళ్ళింది. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ సైన్యం అవతల సైన్యాన్ని జయించింది. కొంతమందిని బందీలుగా తీసుకుంది. బందీలుగా తీసుకుని ఈ బందీలను తీసుకొని తన దేశానికి వస్తుంది. ఏది? జయించిన సైన్యం వస్తూ వాళ్ళు ఒక ధూపాన్ని వేస్తున్నారు. ఒక ధూపం అంటే ఫ్రాగ్రెన్స్, అంటే అందరికీ ఆ సువాసన వెదజల్లడానికి ఫ్రాగ్రెన్స్, కాగడాలు పట్టుకుని ఫ్రాగ్రెన్స్ వేస్తున్నారు. ఆ ఫ్రాగ్రెన్స్ వెనకాల బందీలుగా ఉన్న వారికి ఎలా ఉంటుంది?
చెప్పండి. వెనకాల బందీలుగా ఉన్న వాళ్ళకి, అరే మనం వీళ్ళకి బందీలం అయిపోయాం కాబట్టి వాళ్ళ సువాసన వాళ్ళు వెదజల్లుకుంటున్నారు అని వీళ్ళకి మరణార్థమైన వాసనగా ఉంటుంది. అంటే మనం బలికి వెళ్ళిపోతున్నావురా అని. ముందోడు ఏమనుకుంటాడు? మనం జయించావురా అనుకుంటాడు. ఒకే వాసన ఒకరికి ఎలా కనిపించింది? మరణార్థంగా కనిపించింది, మనం బందీలం అయిపోయామని. ఎదుటి వారికి ఎలా కనిపించింది? జయించిన వారికి జీవార్థమైన. అలా కదా. ఇంకొక సంగతి చెప్పనా? ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తున్నారు, ఒకే స్తంభం యువతల వాళ్ళకి అది వెలిగిచ్చింది, యువతల వాళ్ళకి అది చీకటిచ్చింది. ఇప్పుడు చెప్పండి, సముద్రంలో ఆ మేఘస్తంభం అడ్డుగా వచ్చింది, ముందు నడిచే వాళ్ళందరికీ వెలిగిచ్చింది, వెనకొచ్చే వాళ్ళందరికీ చిమ్మ చీకటి. కాబట్టి దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, మనము సువాసన, క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను బట్టి మనం దేవుడు ఏం చేస్తున్నాడు? ఊరేగిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునిపై ఆధారపడాలి. మనం ఊరేగాలంటే, మరలా చెప్పనా, మనం ఊరేగాలంటే ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద. మన మీద ఆధారపడితే మనం ఊరేగడం కాదు, మన పని అయిపోద్ది. కాబట్టి ఇక్కడ దేవుని మీద ఆధారపడి మనం దేవుని యొక్క పరిస్థితుల్లో మనం ముందుకు సాగాలి. రైట్. జరిగింది ఏంటి? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజగు నా తండ్రి, యోదయలో నుండి ఎక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధియగు యోదయలోని దానియేలు నీవే కదా. అంటే బెల్షస్సరుకి దానియేలు తెలీదు. అర్థమవుతుందా? బెల్షస్సరుకి దానియేలు తెలీదు. ఎక్కడో సంగతి చెప్తాను, యవనస్తులు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వినండి. ఆడు బాబు పడిన కష్టమంతా వీడికి తెలీదు. వాడు బాబు పడిన కష్టమంతా వీడికి తెలీదు. వాళ్ళ బాబు పడిన కష్టం వీడికి తెలిస్తే దానియేలు కూడా తెలిసే ఉండాలి. అంతే కదా. మా నాన్నగారికి కల వచ్చిందంట, ఆయన ఇబ్బంది పడ్డాడంట, అప్పుడు దానియేలు గారు చెప్పారంట. దానియేలు గారు అంటే దానియేలును గురించినటువంటి ఆలోచన, దానియేలు గురించినటువంటి తలంపు ఎవరికి లేదు? బెల్షస్సరు. అంటే ఏంటంటే బెల్షస్సరు హారాముగా తిరిగాడు. నానేమో పొలంలోకి వెళ్ళి పని చేస్తుంటే ఇటు గట్టు మీద కూర్చోవడం, లేదా ఇంటికాడ సెలపోనట్టు కూర్చోవడం. నీవే కదా అంటున్నాడు. నీవే కదా అంటే ఏంటి? నువ్వు లేవా? మీ అమ్మ చెప్తుంది కదా ఏమని, అరే మీ నాన్నగారికి కల వచ్చినప్పుడు చెప్పిన వాడు ఫలానా వాడు అని చెప్తున్నాడు. మరి వాళ్ళ అమ్మకి తెలిసినప్పుడు వీడికి తెలీదా? అంటే వీడికి ఏంటంటే నాకెందుకులే అనుకున్నాడు. కానీ దానియేలు అవసరం వచ్చింది. యేసు ప్రభు నాకెందుకులే అనుకుంటున్నావు నువ్వు? రేపొద్దున యేసు ప్రభు అవసరం వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడ్చినా నీకు అవకాశం దొరకదు. దానియేలు నీవే కదా అన్నాడు. నేనే అన్నాడు. సరే నేను 3వ అధిపతిగా చేస్తానయ్యా, ఈ కళ చెప్పు అన్నాడు. అప్పుడు దానియేలు ఒకటే చెప్పాడు, నీ బహుమానాలు నాకేమీ అక్కర్లా. చూడండి 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా అయ్యి. అయితే నేను ఆ కళ గురించి నేను చెప్తాను. నాకు బహుమానాలు వద్దు అబ్బాయి, నాకు బహుమానాలు వద్దు. బహుమానం తీసుకుని చెప్పే రకం కాదు నేను. మీకు తెలిసి ఎలీషా ఏమన్నాడు? ఏమండి బాబు, నాకు కుష్ఠరోగం పోగొట్టారండి. నయమాన్ అన్నదే. ఎలీషా ఏమన్నాడు? నాకు వద్దు అన్నాడు. అవునా? నాకొద్దు. ఏమన్నా బాబు తీసుకోండి బాబు అంటాడు వాడు, నాకొద్దు అంటాడు. దానియేలు ఏమంటున్నాడు? తీసుకో అంటే నాకొద్దు. చదవండి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు ఏమండి ఏం చేశాడు? తన పరివారంతో కూడా దైవజనుని వద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందు అంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, యెహోవా సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమి అసలు నాకు అవసరంలా, తీసుకెళ్ళిపో. గెహజీ గారు ఏమన్నాడు?
దొంగతనంగా తెచ్చుకున్నాడండి. ఓయ్ అది కూడా మబ్బి పెట్టి వెనకాల పరిగెడుతున్నాడంట. వీడు వెళ్ళిపోతుంటే, ఏంటి ఏమండి ఏమండి ఏంటండి మీరు వస్తున్నారు ఏంటండి, ఆయనకి చీఫ్ సర్వెంట్ కదా మీరు, ఏంటండి అంటే, ఏం లేదా ఒక ఇద్దరు వచ్చారు శిష్యులు, వాళ్ళకి బట్టలు లేవు, మా అయ్యగారు ఇమ్మన్నారు అంటే, అయ్యి బాబాయ్ ఒకటి రెండింటి బాబు 5 అట్టుకెళ్ళండి అన్నాడు. అబ్రహాము కూడా నాకు వద్దన్నాడు. ఆదికాండం 14వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 14:21. సుధమరాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనిమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనను. నూలు పోగొద్దు, చెప్పులు వారు కూడా వద్దు, నాకు ఇచ్చేయమంటా. షేర్ ఇచ్చి వెనకాల పేట అడుగు తిరుగుతావు, అంతేనా? నేను చెప్పింది అర్థమైందా? ఒక ఆమంట పెళ్ళికి వెళ్తానంటే చీర ఇచ్చిందంట, పేట అడుగు తిరుగుతుందంట. పేట అడుగు తిరుగుతాండి, దాని అర్థం ఏంటి? ఎక్కడైనా కింద కూర్చుంటే ఈ చీర పాడైపోద్దని చెప్పేసి ఈ చీర నాదే అని చెప్పడానికి అర్థం ఉందా? ఈ చీర నాదే అని చెప్పడానికి మళ్ళీ పేట అడుగు తిరగడం ఎందుకు, ఇవ్వడం ఎందుకు, పేట అడుగు తిరగడం ఎందుకు? అందుకని అన్నాడు, ఏయ్ నువ్వేనైనా గొప్పవాడిని చేసేసాను అబ్రహాముని అంటావు, నాకు వద్దు, నాకు నూలు పోగొద్దు, చెప్పులు వారు కూడా వద్దు అన్నాడు. చెప్పండి, అబ్రహాము అదే విధానం, ఎలీషా అదే విధానం, దానియాలే అదే విధానం. కానీ ఇవాళ మాత్రం మా ఫోన్ నెంబర్ ఇదిగో. అవునా? నేను విమర్శించడం కాదు, ఈ రోజున వాక్యానికి విరుద్ధమైన విధానాలు జరుగుతున్నాయి. మనము దేవుని పని చేయాలి, ప్రభు మీద ఆధారపడాలి. కాబట్టి నాకొద్దు అన్నాడు, విధానంగా చెప్పేశాడు, అంతా చెప్పేశాడు. ఏం చెప్పాడు తెలుసా? అరే నేను చెప్తున్నాను చూసుకో, నీ బతికేంటో బయటెడతాను చూసుకో అని చెప్పేసి చెప్పాడు. రండి 5వ అధ్యాయం దానియేలు ఆ బెల్షస్సరుకి చెప్తున్నాడు. 22వ వచనం చదువుదాం. బెల్షస్సరు, అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి, ఏమెరిగి? ఏ సంగతి ఎరుగుదు నువ్వు? మీ నాన్నకి ఏం జరిగిందో నీకు తెలుసు, మీ నాన్న జనాలు తోలేయడం తెలుసు, గడ్డి మేయడం తెలుసు, సింహాసనం మీద నుంచి తొరివేశారు, గడ్డి మేశాడు, ఇవన్నీ నీకు తెలుసు. తెలిసి కదా, ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నేను చూడనిమ్మో. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నేను చూడనిమ్మో. విన్నారా? నువ్వు ఎరిగి చేసావా, ఎరగకుండా చేసావా? ఇప్పుడు మన జనాలందరూ ఏం చేస్తున్నారు? తెలిసా తెలియకుండానా? అరే తాగకూడదని తెలుసు, తాగుతారు. లేకపోతే బూతులు తిట్టకూడదని తెలుసు, తిడతారు. సినిమాలు చూడకూడదని తెలుసు, కానీ రోజుకి 2 చూస్తారు. అంతే కదా? రోజుకి 2 చూస్తున్నారో 3 చూస్తున్నారో కూడా తెలియట్లేదు. కొంతమంది ఈ మధ్య ఈ లేఅవుట్లు అవి వేసిన తర్వాత అర్ధరాత్రుల వరకు అక్కడ కూర్చుంటున్నారు. ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. చదువుకుంటారంట. అంబేద్కర్ కంటే ఎక్కువైపోతారేమో వీళ్ళు. రేతురు బాగలో కూడా ఆ లైట్ కింద కూర్చొని చదివేస్తున్నారండి, నర్సయ్య గారు చెప్తున్నారు. జాగ్రత్త. ఎరిగి చేశాడు కాబట్టి దేవుడు ఏమి ఇవ్వలేదు, అవకాశము ఇవ్వలేదు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా ఎరిగి చేయకూడదండి. మనం గమనిస్తున్నారా? ఎరిగి మనం ఎప్పుడు పాపము చేయకూడదు. ఎరిగి చేశాడు కాబట్టి ఏం జరిగింది? 30వ వచనం. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయను.
అపోస్తల కార్యముల గ్రంథంలో హేరోదు పరిస్థితులు కూడా చూడండి. హేరోదు దేవుణ్ణి గణపరచలేదు. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. విన్నారా? దేవునిని మహిమపరచని బెల్షెజరు హతుడయ్యను, దేవునిని మహిమపరచని హేరోదు హతుడయ్యాడు. వెంటనే అయిపోయిందంతా. అయితే దేవుడి రోజున మనకేమిచ్చాడు? సమయం ఇచ్చాడు. అమ్మా, దేవుడు మనకేమిచ్చాడు? ఈ రోజున సమయం ఇచ్చాడు. బెల్షెజరు వెంటనే హతుడయ్యాడు ఆ రాత్రి. అంత మాత్రమే కాదు, హేరోదు కూడా దేవునికి సమయం ఇవ్వలేదు, దేవునిని ఘనపరచలేదు, వెంటనే పురుగులు పడి చచ్చిపోయాడంట. ఏమంటే ఇది భయంకరమైన మరణం అండి. నేను అంటాను, మనం దేవుని ఘనపరుద్దాం, దేవుణ్ణి సన్మానిద్దాం. రైట్, ఇప్పుడు 5వ అధ్యాయం మనకేం చెప్పింది? టూకీగా దేవుణ్ణి ఘనపరచండి, దేవుని సన్నిధిని ఘనపరచండి, దేవుని సన్నిధికి భయపడండి, అప్పుడు మీరు క్షేమంగా ఉంటారు. దేవునికి తిరగబడకండి, తాగుడు దాక్కండి, ఎరిగి తప్పు చేయకండి. చేస్తే అవకాశం లేకుండా కదా, ఈ రాత్రే నీ ప్రాణమును అన్నడా లోకాసు వార్తలో, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటే ప్రభు ఏమన్నాడు? ఈ రాత్రి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. కాబట్టి ప్రాణం పోకముందే మన జీవితాలు సరి చేసుకుందాం, దేవునికి భయపడదాం, దేవుని సన్నిధికి భయపడదాం, దేవుని సన్నిధిని సన్మానిద్దాం, దేవునికి సన్నిధి భయపడి మనమందరం క్షేమంగా ఉందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యం పనిచేయడానికి కృపనిమ్మని, సహాయపడమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.